హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. దొరికిన ప్రేమ కథలోకి ఈ మూడో భాగం. ఇంక కథలోకి వెళ్తే, ఎవరి పిల్లవాడు ఎవరైతేనేమి, వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన తీరు చూసేసరికి కళ్యాణికి అనుకోకుండానే 2 చేతులు చాచింది. కానీ వాడి దగ్గరికి రాలేదు. రా అన్నట్టు మళ్ళీ కళ్ళతోనే పిలిచింది. అడుగులో అడుగేసుకుంటూ మెల్లిగా దగ్గరకు వచ్చాడు. కళ్యాణి వాడి చేయి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది. నానమ్మ నిన్ను కాఫీకి రమ్మంటుంది. ముద్దు ముద్దుగా ఉన్నాయి వాడి మాటలు. వాడి చేతిని తన చేతిలోకి తీసుకున్న కళ్యాణికి ఇంత క్రితం తనకి మెత్తగా తగిలి భయపెట్టినట్లు అయింది. వాడి చెయ్యి అని అర్థమైంది. కళ్యాణి మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిరిపడుతున్నాయి. నీ పేరేమిటి బాబు? ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరు నువ్వు అని అడగాలని అనుకుంది. కానీ అవి పలికే శక్తి లేక నిస్సహాయంగా చూస్తూ కూర్చుంది. ఏయ్ నువ్వేనా పిన్ని అంటే హఠాత్తుగా రెండో స్వరం అధికారికంగా వినిపించింది. బాబు మెత్తటి అరిచేతిని పరిశీలిస్తున్న కళ్యాణి చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో 2 జడలకి తెల్లటి రిబ్బన్లతో తెల్లటి గౌన్తో 5-6 సంవత్సరాల పిల్ల నిలబడి ఉంది. ఆ పిల్ల నిలబడడంలోనే ఒక విధమైనటువంటి హుందాతనం, మాట్లాడడంలో గల దర్పం, సున్నితమైనటువంటి కళ్యాణి ఆంతర్యం ఇట్టే పసిగట్టేసింది. నీ పేరేమిటి? చేతులు తిప్పుతూ చేతులు కట్టుకుని ఆరిందలా అడిగింది. కళ్యాణి ఇంకా అలాగే చూస్తోంది. మా ఇంట్లో ఉండిపోతావా? లేక మా ఊరు చూసి వెళ్ళిపోతావా? అంది మళ్ళీ. సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు కళ్యాణికి. విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్టా వాడి జట్టా ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేమన్నట్టుగా నిలదీసింది. కళ్యాణి పెదవుల మీద క్రమంగా చిరునవ్వుతో కూడి విచ్చుకున్నాయి. ఏమిటే వాగుతున్నావు? అంటూ మీనాక్షమ్మ కాఫీ గ్లాసుతో గదిలోకి వస్తూ అనింది. కళ్యాణి ఆవిడ్ని చూడగానే చప్పున లేవబోయింది. పర్వాలేదులే కూర్చో. బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం చేసిన తర్వాత అలా నిద్ర పడితే గానీ అలసట తీరదు. 2 సార్లు గదిలోకి వచ్చాను. మంచి నిద్రలో ఉన్నావు. లేపలేదు అంటూ కాఫీ గ్లాసు కళ్యాణి చేతికి అందించింది. అలా ఒళ్ళు తెలియకుండా అంతసేపు నిద్రపోయినందుకు కళ్యాణికి చాలా సిగ్గేసింది. వీడు అప్పుడే నీ దగ్గరికి చేరాడే. ఇంత క్రితమే వచ్చాడు. ఈ 4 రోజులు ఒక కొలిక్కి తెచ్చారంటే ఇల్లు అంది మీనాక్షమ్మ. ఇదిగో ఇది కావ్య. వీడికి పేరంటూ ఏదీ లేదు. చింటూ అంటాం. అదే స్థిరపడిపోయేలా ఉంది అంది మీనాక్షమ్మ. ముఖంలో పాత జ్ఞాపకాలు కదలాడుతున్నట్టు ముఖం అంతా ఎలాగో అయ్యింది. దాదాపు అరగంట అయిన తర్వాత ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని గదిలో జడ వేసుకుంటున్న కళ్యాణికి వంటగదిలో ఉంచి ఇట్లా మాటలు వినిపించాయి. నానమ్మ నువ్వు తీసుకొచ్చిన ఈ పిన్ని నాకు అస్సలు బాగోలేదు అంటోంది. ఎందుకని అని అడుగుతోంది ఆవిడ. ఇంతసేపటి నుంచి నేను అన్ని కబుర్లు చెప్పాను. అనదు, అనదు. మూగదానిలా మాట్లాడదు. మాట్లాడని వాళ్ళంటే నాకు మహా మంట. అలా మూగి మధ్యలో కూర్చుంటుందే. నోరు మొయ్యి. అతిగా వాగావంటే వీపు బద్దలు కొడతా గట్టిగా కసిరింది ఆవిడ. కావ్య బిత్తరపోయింది. నన్నెందుకు కేకలేస్తావు? నేను ఇప్పుడు ఏం చేశానని అంది. పిన్ని మంచిది. ఏమీ అనకూడదు. అస్సలు మంచిది కాదు. ఇప్పుడు వచ్చిందో లేదో అప్పుడే నీ చేత నన్ను తిట్టిస్తోంది అంది. కళ్యాణి హృదయం రెపరెపలాడింది బాధతో. ఒక్కసారిగా వంటింట్లోకి వెళ్ళి కావ్యాన్ని దగ్గరికి తీసుకోవాలనిపించింది. కానీ సిగ్గుతో సాధ్యం కాక ఊరుకుంది. ఆ రాత్రి ప్రకాశం ఇంటికి రాలేదు. ఉదయం ఇంట్లో దింపి వెళ్ళినవాడు మధ్యాహ్నం 1 నిమిషం వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చి పొద్దున్నంత హడావిడిగా స్నానం చేసి భోజనం చేసి బట్టలు మార్చుకుని బయటకు వెళ్ళిపోయాడు. ప్రయాణపు బడలిక ఇంకా సరిగ్గా తీరని కళ్యాణి పిల్లలిద్దరి మధ్య పడుకుంది. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు, ఈ వాతావరణంలో అలవాటు పడడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకుంటూ. కళ్యాణికి నిద్ర పట్టేసింది. దిగులుగా బెంగగా ఉంది కళ్యాణికి. అత్తగారు ఎప్పుడు వచ్చి పడుకుందో కళ్యాణికి గుర్తే లేదు. నిద్ర పట్టేసింది. ఇట్టే తెల్లవారిపోయింది. వరుసగా 4-5 రోజులు అలాగే గడిచిపోయినాయి. రోజులు వారాలుగా మారాయి. వారాలు నెలలుగా మారాయి. కళ్యాణికి తనకు పెళ్ళైనట్లు కానీ అత్తారింటికి వచ్చినట్లుగా కానీ లేనే లేదు. ఏ బంధువుల ఇంటికో ఇబ్బంది వస్తే 4 రోజులు అవసరానికి ఆదుకోవడానికి సాయం కోసం వచ్చినట్లుగా ఉంది. వచ్చే ముందు పినతల్లి అది నీ ఇల్లు, నీ ఇష్టం అని చెప్పింది. ఈ ఇంట్లో తన స్థానం ఎక్కడో ఏమిటో అదేమిటో
కళ్యాణికి ఎన్ని రోజులు గడిచినా అర్థం కాలేదు. అత్తగారు చాలా మంచిది. తనని కన్న కూతురు కంటే మిన్నగానే చూస్తోంది. నిజమే. దానికి మారుగా కళ్యాణి ఆవిడికి ఇంట్లో ప్రతి పనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మొదట్లో ఆవిడ పనులు చేస్తుంటే కళ్యాణి సాయం చేసేది. ఇప్పుడు అది మారింది. ఇంటి పనంతా తను చేస్తుంటే ఆవిడ ఒకటి అరా సాయం చేసినట్టు కాస్త చెయ్యి వేస్తోంది. పక్కింటి పిల్లలిద్దరితో కావ్య స్కూల్కి వెళ్తుంది. చింటూ ఇంట్లోనే ఉంటాడు. బొద్దుగా అందంగా ఉన్నాడని ఇరుగు పొరుగు ఒక్క క్షణం ఇంట్లో ఉండనివ్వరు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు తీసుకుని వెళ్తూ ఉంటారు. అత్తగారికి కూడా చుట్టుపక్కల ఆత్మీయుల సంఖ్యకి తక్కువేం లేదు. మధ్యాహ్నం పూట 4-5 అమ్మలక్కలైనా వచ్చి కూర్చుని తమ కష్టసుఖాలని అత్తగారితో పంచుకుంటూ ఉంటారు. ప్రకాశం చేసేది ఇంజనీరింగ్ పని. ఇరుగు పొరుగు అమ్మలక్కల ద్వారా తెలిసింది ఏమిటంటే ప్రకాశం ఉద్యోగం రిజైన్ చేసేసి ప్రైవేట్గా ఇల్లు అవి కట్టించడం కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్ట. అహర్నిశలు వాటికి సంబంధించిన పనిలో మునిగి ఉంటాడు. అతని గది విడిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కోసారి రాత్రిపూట ఆలస్యంగా వచ్చినా అతను అప్పుడు కూడా గది తలుపులు బిడాయించుకుని లైట్ వేసుకుని ఏవో రాస్తూ ఉండడం, పెన్సిల్తో స్కేల్తో ఏవో గీసుకుంటూ ఉండడం కళ్యాణి కంట 1-2 సార్లు పడింది. ఓ రోజు రాత్రిలాగా అందరూ పడుకున్నారు. ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చిన ప్రకాశం భోజనం కూడా చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి వస్తున్న కాంతి ద్వారా అతను టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడని కళ్యాణి ఊహించింది. కళ్యాణికి ఆ రోజు ఎందుకో గానీ సరిగా నిద్ర పట్టట్లేదు. చాప మీద అటు ఇటు ఒత్తిగిలుతూ నిద్ర కోసం ప్రయత్నిస్తోంది. గదిలో ఉన్నట్టుండి అమ్మా అని వినిపించింది అతని కంఠం. కళ్యాణి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అమ్మా మళ్ళీ రెండోసారి పిలిచాడు ప్రకాశం. కళ్యాణి లేచి వెళ్ళి తలుపులు తోసింది. తిరిగి చూశాడు అతను. బద్ధకంగా అలసటగా నిద్రమత్తుగా ఉంది అతని మొహం. నువ్వా? మంచినీళ్ళు ఇవ్వు అని అన్నాడు. కళ్యాణి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి అతని టేబుల్ మీద పెడుతుంటే చేయి చాచి అతనే అందుకున్నాడు. తాగేసి గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. టేబుల్ లైట్ కాంతిలో అలసటగా ఉన్న అతని ముఖం ఎలాగో ఉంది. యాంత్రికంగా జరిగిపోయిన ఆ చిన్న సంఘటన కళ్యాణి హృదయంలో ఎప్పటికీ మరపురాని గుర్తుగా నిలిచిపోయింది. రాత్రింబవళ్ళు అతను అంత కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఏమవుతోంది? ఇంట్లో ఏ మూల చూసినా దేనికో దానికి కొరత కనిపిస్తూనే ఉంటుంది. పిల్లలిద్దరికీ మెత్తటి పక్కలు కూడా లేవు. అతనికి అంత ఖరీదైన బట్టలు లేవు. పాల వాళ్ళ దగ్గర, కూర వాళ్ళ దగ్గర, అందరి దగ్గర బాకీలు ఉండనే ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడు ఈ డబ్బంతా? ఎవరికి ఇస్తున్నాడు? 4 రోజుల క్రితం ప్రకాశం మధ్యాహ్నం వేళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతను అన్నానికి కూర్చోబోయే ముందు కొడుకుని ఎత్తుకుంటుంటే చింటూ పర్సు కావాలని పేచీ పెట్టాడు. అందులో డబ్బు ఉందిరా నాయనా. సరే తీసుకో, వీధి తలుపు వేసే ఉందిగా అంటూ పర్సు కొడుకు చేతికిచ్చి తన వంటింట్లోకి వెళ్ళాడు. దొడ్లో బట్టలు ఆరేసి బకెట్ బాత్రూంలో పెట్టి ముందు గదిలోకి వస్తున్న కళ్యాణి క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. అక్కడ చింటూ పర్సు తెరిచి నోట్లన్నీ కింద పారేసి చిల్లర డబ్బుల కోసం కాబోలు వెతుక్కుంటున్నాడు. కళ్యాణి చప్పున లోపలికి వచ్చి కింద పడిన నోట్లన్నీ తీసి బొత్తిగా పెట్టింది. ఇది అంతా అతని డబ్బేనా? నోట్లన్నీ బొత్తిగా పెట్టి పర్సులో పెట్టబోతుండగా ప్రకాశం చేయి తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. వస్తున్న అతను మోకాళ్ళ మీద కూర్చుని ఒక చేతిలో పర్సుతో మరో చేతిలో డబ్బుతో ఉన్న కళ్యాణిని చూసి అలాగే నిలబడిపోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వెందుకు తీసావది? కఠినంగా అడిగాడు. కళ్యాణి తలెత్తి చూసింది. అతని చూపుల్లో మహిమ ఏమిటో గాని కళ్యాణి హృదయం నత్తగులలో పురుగులాగా ముడుచుకుపోయింది. పర్సు తెరిచి డబ్బు ఎంత ఉందో పరీక్ష చేస్తోందని అభిప్రాయపడ్డాడు ప్రకాశం. కళ్యాణి తన పని చేయలేదన్నట్టు నిస్సహాయంగా చూసింది. చింటూ వైపు చూపించింది. నాకు తెలుసులే, నేనే బాబుకి ఇచ్చాను అన్నాడు ప్రకాశం. 2 అడుగుల్లో దగ్గరగా వచ్చి విసురుగా పర్సు లాక్కున్నాడు. కళ్యాణి లేచి తల వంచుకొని మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది. అంత డబ్బు పర్సులో పెట్టుకున్న సూర్యం 2 రోజులన్నా గడవక ముందే ఇంట్లో పై ఖర్చులకి డబ్బు అయిపోయిందిరా అబ్బాయి అని తల్లి అడిగితే 200
చెమ్మ 200 రూపాయలు మాత్రం చేతిలో పెట్టి, నా దగ్గర ఇంతకంటే లేదే, ఈ నెలంతా దీంతోనే సరిపెట్టుకోవాలి అన్నాడు. ఆ డబ్బంతా ఏమైంది? అతనిది కాదా? ఎలాంటి రాబడి లేకుండానే కష్టపడుతున్నాడా? లేక అతనికెంతో ప్రియమైన పిల్లల కోసం వేరేగా తీసి బ్యాంకులో జమ చేస్తున్నాడా? కళ్యాణి మనసులో అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. పిల్లలంటే అతనికి ఎంత ప్రాణమో కళ్యాణికి వచ్చిన 1-2 రోజుల్లోనే అర్థమైంది. అచ్చు ముమ్మూర్తులా తల్లి పోలిక అని అత్తగారు చెప్తున్న కావ్యకి తండ్రి దగ్గర ఎక్కువ చనువు. కావ్య కోరింది ఏదైనా సరే క్షణాల మీదే తెచ్చిస్తాడు అతను. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని వీపు మీద ఊగుతూనో, అతని షర్టు గుండీలు విప్పి పెడుతూనో, అతని చుట్టూ చెరిపి సరిచేస్తూనో దగ్గరే ఉంటుంది కావ్య. అతను బయట నుంచి ఇంట్లో అడుగుపెట్టగానే ఎదురుగా కావ్య కనిపించాలి. లేకపోతే వెంటనే అడుగుతాడు. కారణం ఏమిటో తెలియదు. కానీ చింటూ ప్రత్యేకించి తండ్రి స్వయంగా రా అని పిలిస్తే తప్ప తనకి తానుగా వెళ్ళడు. కళ్యాణి వచ్చి ఎక్కువ రోజులు కాకపోయినా ఆమె చుట్టూ తిరుగుతూ పిన్ని అంటూ హత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి కళ్యాణి ఒళ్ళో కూర్చుని ఉన్నప్పుడు తండ్రి పిలిస్తే ఇష్టం లేనట్టు మొహం పెట్టి తప్పనిసరిగా వెళ్తాడు. కళ్యాణి ఇద్దరు పిల్లల్ని సమంగా, స్నేహపూర్వకంగా, ఆదరంగా ఒకే రకంగా చూస్తోంది. ఎంత చూసినా కావ్య మటుకు పెడముఖంగా దురుసుగా ఉంటోంది. ఒక్కోసారి తన ఇష్టతల్ని బయట పెట్టడానికి ఏమాత్రం జంకదు. సాధారణంగా ఎప్పుడో తప్ప పిన్ని అని పిలవదు. ఏయ్ అంటూ ఉంటుంది. మీనాక్షమ్మ గారు 1-2 సార్లు చెప్పి విసిగిపోయినట్లుగా ఇంక ఊరుకున్నారు. మా మధ్య నువ్వు పరాయిదానివని అన్న భావం వయసులో చిన్నదైనా కావ్య మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపించేది. పిల్లలిద్దరితో ఆడుకుంటున్నప్పుడు భర్తని చూడాలని కళ్యాణి హృదయం పదే ఆరాటపడేది. వాళ్ళతో కలిసి కూర్చున్నప్పుడు అతని ముఖాన విసుగు కానీ, అలసట కానీ లేకుండా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు. కనుపముల మధ్య చికాకుని సూచించే ముడి లేకుండా, కళ్ళలో అలసట లేకుండా ప్రసన్నంగా ఉన్నప్పుడు చూస్తే అతన్ని ముఖం ఎంతసేపు చూసినా తనివి తీరనంత అందంగా, సుందరంగా ఉంటాడు. అతని ఎదురుగా ఉన్నప్పుడు తల కూడా సరిగా ఎత్తని కళ్యాణి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చాటు నుంచి రెప్ప వాల్చకుండా చూసుకుంటూ ఉంటుంది. మొదట్లో అతన్ని అలా చూడడమే ఆనందంగా భావించిన కళ్యాణి సాధ్యమైనంత వరకు ఎల్లవేళలా ఇంట్లో ఉన్నప్పుడు అతను అలా ఉండే పరిస్థితులను ఏర్పడేలాగా ప్రయత్నించసాగింది. ఆ రోజు ఆదివారం. మీనాక్షమ్మ ఉదయం లేచినప్పటి నుండి హడావుడి పడుతోంది. ఆ రోజు మధ్యాహ్నం ఆవిడ పిన్నత్తగారి కూతుళ్ళు వస్తామని కబురు చేశారు. రాబోయే వాళ్ళ కోసం వంట చేసేటప్పుడు అదే పొయ్యి మీద కొన్ని పలహారాలు చేయించి పక్కన పెట్టించింది. ఇల్లంతా నీట్గా సర్దారు. ఆవిడ ఏది చెప్పినా ఇట్టే గ్రహించి చక్కగా అమర్చి పెట్టగల కళ్యాణి చేతి కింద తోడు ఉండడం వల్ల ఆవిడకి దేనికి శ్రమ కలగలేదు. మధ్యాహ్నం అవుతుందనగా ముందుగది మళ్ళీ శుభ్రంగా ఊడ్చి చాపలు పరిచారు. వంటింట్లో మంచినీళ్ళు ఇచ్చే గ్లాసులు, పలహారాలు పెట్టే ప్లేట్లు మరోసారి కడిగి తుడిచి బోలించి సిద్ధంగా పెట్టారు. ఇంకా ఆ మూల ఈ మూల ఏదో సర్దుతున్న కోడల్ని మీనాక్షమ్మ పిలిచి, కళ్యాణి ఇంకా ఏదైనా పని ఉంటే నేను చూస్తానులే, నువ్వు వెళ్ళి మొహం కడుక్కునిరా, వాళ్ళ జడ నేను వేస్తాను అంది. కళ్యాణి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చేసరికి మీనాక్షమ్మ దువ్వెని తీసుకుని వంటింటి గుమ్మం దగ్గర కూర్చుంది. కళ్యాణి జుట్టు విప్పుకొని వెళ్ళి ఆవిడ ముందు కూర్చుంది. మీనాక్షమ్మ మౌనంగా జుట్టు పాయలు విడదీసి చిక్కు తీయసాగింది. కళ్యాణిని చూడగానే ఎంతో సామాన్యంగా కనిపించే విగ్రహంతో చూపరుల దృష్టిని ఆకర్షించి అలాగే ఆకట్టుకునేది తలకట్టు మాత్రమే. అది అందంగా, మెత్తగా, నల్లగా, సుదీర్ఘంగా ఉంటుంది. జడ మరీ అంత గట్టిగా వేసుకుంటావే నువ్వు, వదులుగా వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మీనాక్షమ్మ గారు కళ్యాణిని ముందుకు తిరగమని తల వంచి పాపిడి తీస్తూ అంది. కళ్యాణికి కళ్ళలో నీళ్లు ఊరుతున్నాయి. పుట్టి పెరిగిన తర్వాత తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంతవరకు ఇలా ఎవరి చేత జడ వేయించుకోలేదు. ఎప్పుడైనా సుస్థి చేసి మంచం మించి లేవలేకపోతే జుట్టు జడలు కట్టి పిచ్చికి గూడులా ఉండేది. పిన్ని అన్ని కబుర్లు చెప్పేది, అంత పని చేయించుకునేది, ఇతరులకు చేయమని పురమాయించేది.
ఎప్పుడన్నా ఒకసారి ఒంట్లో బాగాలేక మంచం మీద నుంచి లేవలేకపోతే ఎన్ని విసుక్కునేదో. ఈ విదిలింపులకి తూట్లు పడిన హృదయం మళ్ళీ మామూలుగా మారడానికి చాలా రోజులు పట్టేది. అందుకే సాధ్యమైనంత వరకు ఎలాంటి అస్వస్థత శరీరాన్ని పీడిస్తున్న కళ్యాణి మంచం మీద పడుకునేది కాదు. భగవంతుడు దయామయుడు. నోరివ్వకుండా మూగదాన్ని చేసిన పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించాడు. తనని ఒక విధంగా ఆవిటి చేసి ఈ ప్రపంచంలోకి పంపినందుకు దేవుణ్ణి ఎప్పుడూ ఏమీ అనక కేవలం తన దురదృష్టంగా క్రిందటి జన్మ పాప ఫలితంగా సరిపెట్టుకున్న కళ్యాణి ఆరోగ్యం విషయం వచ్చేసరికి అదంతా ఆయన కనికరమే అన్నట్టు కృతజ్ఞతతో అంజలి ఘటిస్తుంది. ఈరోజు లేచినప్పటి నుంచి అత్తగారు రోజు కంటే ఎక్కువ ఆత్మీయంగా సంచరిస్తోంది. ఆవిడ ప్రవర్తనలో ఒక విధమైన సాన్నిహిత్యం, సరళత్వం కనిపిస్తున్నాయి. అల్ప సంతోషి అయిన కళ్యాణి హృదయం పన్నీటి జల్లు కురిసినట్టుగా పరవశమవుతోంది. పాపిడి తీయడం పూర్తయిన తర్వాత మీనాక్షమ్మ కళ్యాణిని వెనక్కి తిరగమంది. పాయలు పాయలుగా నునుపుగా జడవేస్తూ ఇలా అంది. చూడు కళ్యాణి, ఇవాళ నీకు కొన్ని విషయాలు చెప్తాను. విని మనసులో పెట్టుకోవాలి. మళ్ళీ చెప్పినట్టుగా నాకు కూడా గుర్తు చేయకూడదు. వచ్చినప్పటి నుంచి నీకు ఇది చెప్పాలి అనుకుంటూనే అశ్రద్ధ చేశాను అంటూ మొదలుపెట్టింది. కళ్యాణి గుండె బిగబట్టి ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగింది. మిగిలిన కథ రేపు. కథ అంతా నచ్చిందంటే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్